Hello friends, welcome to Clever Academy. So today main important concept, especially during the lockdown period. సో చాలామంది పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి పిల్లలందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక చిన్న అప్లికేషన్ ఆర్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలందరికీ నేర్చుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ కోడింగ్. సో ఇది కోడింగ్ అనేది నార్మల్గా మనం సింపుల్గా పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఈ రోజుల్లో అందరూ కూడా సెల్ ఫోన్స్ వాడుతున్నారు, అట్లనే ల్యాప్టాప్స్ వాడుతున్నారు. కంప్యూటర్ తెలియని పిల్లలు లేరు. ల్యాప్టాప్లో గేమ్ డౌన్లోడ్ తెలియటం గేమ్స్ డౌన్లోడ్ చేయటం తెలియని పిల్లలు లేరు. సో చాలామంది పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, సో నాకు తెలియని కొన్ని అప్లికేషన్స్ కూడా మావాడు ఈజీగా డౌన్లోడ్ చేస్తున్నాడండి, వాడు గేమ్స్ భలే ఆడుకుంటున్నాడు అని చాలా రకాలు ఇలా చెప్తూ ఉంటారు. సో దవే పిల్లలు ఎట్లాగూ మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ ఎట్ ఏ మూమెంట్ సో పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉండటం అనేది వెరీ వెరీ రేర్ కేసెస్ అనమాట. సో ఇలాంటి కేసెస్లో మనం మొబైల్ యూజ్ చేసి కానీ ల్యాప్టాప్ యూజ్ చేసి కానీ పిల్లలకి ఉపయోగపడే వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసే ఒక చిన్న ఎడ్యుకేషన్, దట్ ఎడ్యుకేషన్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కోడింగ్. సో దాన్ని మనం కోడింగ్ అంటాం. సో నార్మల్గా కోడింగ్ అంటే పిల్లలకి మనం అర్థం అయ్యేటట్లు ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మనమైతే తెలుగు మాట్లాడతాము, వేరే వాళ్ళకి అర్థం కావాలంటే తెలుగులో మనం మాట్లాడుకుంటే ఈజీగా ఒకరి నుంచి ఇంకొకరు మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. అదే కంప్యూటర్ మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడుతుంది, మరి కంప్యూటర్తో ఏదైనా ఒక పని చేయించుకోవాలంటే మనకి కష్టం కదా. సో ఈ కంప్యూటర్లు పని చేయించుకోవడానికి మనకు అవసరమైంది ఏంటంటే కోడింగ్. సో ఈ కోడింగ్ ఉపయోగించి మనకి ఏదైతే వర్క్ మనం చేయించాలనుకుంటున్నామో ఆ వర్క్ అంతా కూడా మనం ఈజీగా చేయించుకోవచ్చు అని మనం పిల్లలతో కన్విన్స్ చేస్తూ, సో ఈ కోడింగ్ నేర్పించడానికి అయ్యో నేను డిగ్రీ చదువుకున్నాను, 10th క్లాస్ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను, సో నేను పిల్లలకి ఇంత 5-6 లక్షలు పెట్టి నార్మల్గా ఇప్పుడున్న స్కూల్స్లో ఓన్లీ పెద్ద పెద్ద స్కూల్స్లోనే ఈ కోడింగ్ నేర్పిస్తున్నారు. కానీ స్కూల్తో సంబంధం లేకుండా, ఫీజులతో సంబంధం లేకుండా పిల్లలకి యూస్ఫుల్ అయ్యే విధంగా వాళ్ళకి ఈ కోడింగ్ నేర్పించాలి మనం. సో మన ఇంట్లోనే మనం ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు, ఇప్పుడున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు. ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా కోడింగ్ నేర్చుకోవాలి, కానీ పోను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా కూడా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలకి ఉపయోగపడే విధంగా కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందు ఈ కంప్యూటర్ కోడింగ్కి సంబంధించిన కొన్ని వివరాలు మీకు తెలియజేసిన తర్వాత మనం రిలేటెడ్ టు ది సాఫ్ట్వేర్, రిలేటెడ్ టు ది అప్లికేషన్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. సో మనం చూసినట్లయితే చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మన కంట్రీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుంటే, స్టీవ్ జాబ్స్ అన్న మాట. సో స్టీవ్ జాబ్స్ అన్న మాట ఏంటి అంటే, ఈ ప్రోగ్రామింగ్ అనేది మనకేం చేస్తుందంటే మనం ఏ విధంగా ఆలోచించాలి అనేది మనకి నేర్పిస్తుంది, మనం ఏ విధంగా ఆలోచించాలి అనేది మనకి నేర్పిస్తుంది. అట్లానే బిల్ గేట్స్ అన్న మాట ఏంటి అంటే, ఈరోజు పిల్లలందరూ కలిసి కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్ వర్క్ చేయటం అనేది సో సొసైటీకి చాలా చాలా మేలు చేసే విషయం. ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ దాట్ ద కిడ్స్, వన్ వండర్ఫుల్ థింగ్ దాట్ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ప్రోగ్రామింగ్ చేయగలిగితే, కోడింగ్ చేయగలిగితే అది సమాజాన్ని రాబోతున్న తరాల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి చాలా చాలా ఈజీ అయిపోతుందని. అదేవిధంగా జికెన్స్బర్గ్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రీడింగ్ రైటింగ్ మనం నేర్పుతున్నామో, ఈ ఆల్ఫాబెట్స్ లేటెస్ట్ ఎట్లా నేర్పుతున్నామో, కమింగ్ డేస్లో కూడా పిల్లలందరికీ కూడా మనం కోడింగ్ నేర్పించే సమయం రావచ్చేమో, ప్రోగ్రామింగ్ స్కూల్స్లో కూడా ప్రోగ్రామింగ్ నేర్పించే సమయం రావచ్చేమంటారు. రీసెంట్గా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన దాంట్లో కూడా దే కాన్సన్ట్రేటెడ్ మచ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోడింగ్. ఎస్పెషల్లీ దే థాట్ దాట్ ఫ్రమ్ ద 5th స్టాండర్డ్ ఆన్వర్డ్స్, అంటే 5వ తరగతి నుంచే వాళ్ళకి కోడింగ్ పెడదాము అన్న ఆలోచనలో కూడా ఉన్నది. మనం రీసెంట్గా ఒక 1 month బ్యాక్, ఒక 10 days బ్యాక్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో కూడా ఇచ్చారు వాళ్ళు. సో అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రీ నీడ్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. సో దీంట్లో మనం చూస్తే పిల్లలకున్న ఇంట్రెస్టింగ్లో
స్టూడెంట్స్కి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో ఆర్ట్ డిజైన్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ కంప్యూటర్ సైన్స్కి. అంటే పిల్లలు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది దేని మీద అంటే కంప్యూటర్ సైన్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో ఇది నార్మల్గా అందరికీ ఉన్న అపోహ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఇది ఒక టెక్నాలజీ, మనందరం కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. సో ఇది కేవలం ఎవరైతే కంప్యూటర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ కంప్యూటర్ స్టూడెంట్స్ ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది, ఇంక వేరే వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే అపోహ చాలామందికి ఉంటుంది. బట్ యాక్చువల్గా ఉన్న పరిస్థితి అయితే అది కాదు. నార్మల్గా కంప్యూటర్ సైన్స్ మనకి ఏం నేర్పుతుంది అంటే కంప్యూటర్ సైన్స్లో మనకి ఏదైనా ఒక లాజిక్ ఎట్లా అప్లై చేయాలి, అంటే ఒక ప్లేస్ నుంచి నేను ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు అది కనెక్షన్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా ప్రాబ్లమ్ స్కిల్స్, నాకున్న ఏదైనా ఒక ప్రాబ్లం నాకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం దెర్ ఆర్ సో మెనీ వేస్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, బట్ ఐ వాంట్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు బెస్ట్ మెథడ్ అట్లానే క్రియేటివిటీ. పిల్లల్లో తెలియని చాలా క్రియేటివిటీస్ ఉంటాయి. సో పిల్లలకు ఉన్నంత జ్ఞానము, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్రియేటివిటీస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీ, సో సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్, సో యూ అవాయిడ్. సో ఒకవేళ ఇలాంటివి కంప్యూటర్ సైన్స్ మనకు అవసరం లేదని కానీ, కంప్యూటర్ సైన్స్ ఇది వేరే వాళ్ళదైనా కానీ, ఆర్ట్స్ వాళ్ళకి కానీ, సైన్స్ వాళ్ళకి కానీ, ఎంబీబీఎస్ వాళ్ళకి కానీ, లా చదివే వాళ్ళకి కానీ, డాక్టర్స్కి ఎవరికి ఇది సంబంధం లేదనే ఆలోచన లేదు. బికాజ్ ఎవ్రీవన్ దే ఆర్ యూజింగ్ ఇట్. సో ఇది మన పిల్లల్లో ఉన్న స్కిల్స్ని బయటకు తీసుకొని వస్తుంది, వాళ్ళ లాజిక్ని బయటికి తీసుకొని వస్తుంది, ఏదైనా ఒక లాజిక్ ఎట్లా అప్లై చేయాలనేది బయటికి తీసుకొని వస్తుంది. సో ఈ కంప్యూటర్ సైన్స్లో పిల్లలకి ఏదైనా మనం నేర్పిస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ దే విల్ ఫీల్ కంఫర్టబుల్ టు సాల్వ్ ది పర్టికులర్ థింగ్. సో మనం చూస్తున్నది ఇది ఫస్ట్ కంప్యూటర్ మెషిన్ ఇన్ 1943లో ఉన్న కంప్యూటర్ మెషిన్ ఇది. కానీ ఇప్పుడున్న కంప్యూటర్ మెషిన్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్, యూ కెన్ మూవ్ విత్ యువర్ హ్యాండ్స్. షీ ఈస్ ద అడా ఏ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే మనకి 20-30 లైన్స్ ఒక చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికి. ఒకప్పుడు 30-40 లైన్స్లో రాయాల్సిన ప్రోగ్రామింగ్ని మనం జస్ట్ విత్ ఇన్ 1 లైన్ వీఆర్ ఏబుల్ టు ఫినిష్. సో అట్లనే మనందరికీ అనుకోవచ్చు, సో కంప్యూటర్ సైన్స్ అనేది చాలా కష్టమేమో, నేను మా పిల్లలకి ఇంట్లో ఎట్లా కోడింగ్ నేర్పించాలి అని మనకు అనుకోవచ్చు. బట్ యూ కెనాట్ వరీ అబౌట్ ఇట్. సో మనం ఏమి కూడా దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లల కోసం కూడా సపరేట్ సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. యూ కెన్ డౌన్లోడ్ దట్ సాఫ్ట్వేర్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. సో ఐ విల్ షేర్ దట్ డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో వీటిలో ఇప్పుడున్న దాంట్లో ఫండమెంటల్ థింగ్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్లో, ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి. సో దే స్టార్ట్ టీచింగ్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ ఎట్లా ఉంటుంది, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఏ కాంపోనెంట్స్ ఉంటాయి. బికాస్ దేర్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి, నీడ్ పెరుగుతుంది కాబట్టి, బేస్డ్ అపాన్ ద నీడ్ దే హ్యావ్ టు డూ. సో నీడ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మీరు ఏ కార్పొరేట్ స్కూల్లో చదవకపోయినా, మీరు ఎక్కడున్నా కానీ, ఏం చదువుకున్నా కానీ, మీరు 10th క్లాస్ చదువుకున్నా కానీ, యాజ్ ఎ పేరెంట్ యూ కెన్ ఏబుల్ టు టీచ్ ది ప్రోగ్రామింగ్ స్కిల్స్ టు యువర్ కిడ్. సో నాకు పెద్దగా కోడింగ్ రాదండి, నాకు పెద్దగా కంప్యూటర్ సైన్స్ గురించి అలవాట్లేదు, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదంటే నేను వేరే బ్యాక్గ్రౌండ్, మరి నేను ఎట్లా చెప్పాలి? అలాంటి అపోహలు ఏం అవసరం లేదు, అలాంటి డౌట్స్ కూడా ఏం అవసరం లేదు. ఈవెన్ దో యూ మే బిలాంగ్స్ టు ఎనీ బ్యాక్గ్రౌండ్, బట్ ది సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ టు టీచ్ ఆల్ ద ఫండమెంటల్స్ టు యువర్ కిడ్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, మనం చాలా ఫ్లెక్సిబుల్గా మనకి పిల్లలకి చెప్పచ్చు. సో ఉన్న అన్ని ఇండస్ట్రీలు, ఆల్మోస్ట్ ఆల్ ది ఇండస్ట్రీస్ దే ఆర్ టీచింగ్ దిస్ technology. They are using the different advancements in the technology. So it's a very important to use to learn about the coding things. So in the coming days, nowadays itself they are using lot of usage, internet lo chaala usage perigipotundi. So mana pillala cheta మనం సొంతగా చిన్న అప్లికేషన్స్
మనం డెవలప్ చేయించగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యూ కెన్ బిల్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది కిడ్స్. సో నార్మలీ ప్రీవియస్లీ ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే పలానా ఇండస్ట్రీలో పలానా చోట్ల బాగా సాఫ్ట్వేర్కి బాగా డిమాండ్ ఉందట, అక్కడైతే బాగా రిక్రూట్ చేసుకుంటున్నారట అనే ఆలోచన ఉందేమో కానీ, బట్ కమింగ్ డేస్లో నెక్స్ట్ కమింగ్ 10-15 ఇయర్స్లో ద హెవీ డిమాండ్ ఫర్ ఆల్ ది ప్రొఫెషనల్స్, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ కోడింగ్. సో కోడింగ్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రదేశంలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ టు ది టెక్నికల్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీలోనే కాదు, చాలా అంటే పిల్లల భవిష్యత్తుని మనం రాబోతున్న తరం మనం ముందుగానే ఊహించి వారిని ఆ విధంగా మనం తీర్చిదిద్దటం వల్ల, దానికి కావాల్సినవి మనం ముందే నేర్పించటం వల్ల వాళ్ళు ఆ సమయంలో వెనకబడి ఉండరు. మెయిన్ ద మోటో ఆఫ్ మై వీడియో ఈజ్ దట్ దే షుడ్ నాట్ బీ బ్యాక్వర్డెడ్ when they are going into the technical education or any other education. So they should enter into the field with a lot of confidence. So confidentగా వాళ్ళు వెళ్ళాలి. సో nowadays ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండటానికి గల ఒకే ఒక్క రీజన్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ దెమ్, డ్యూ టు ద లాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వాళ్ళు చేయలేకపోతున్నానండి. సో అలాంటిది వీ కెన్ నాట్ క్రియేట్ సచ్ థింగ్ ఇన్ అవర్ కిడ్స్. సో అలాంటిది మన పిల్లల్లో నుంచి అవాయిడ్ చేయాలి. సో మన పిల్లలు కోడింగ్ చేయగలరా అంటే ఎస్, దే కెన్ డూ ఇట్. సో దే ఆర్ హ్యావింగ్ వెరీ సింపుల్ థింగ్స్. నార్మల్గా 1 2 3 4 5 6 7 8ని అన్ఆర్డర్డ్గా పెట్టి ఆర్డర్గా పెట్టమనాలి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ దేర్. సో రెగ్యులర్గా మనం యూ కెన్ ఏబుల్ టు యూజ్ ది పర్టికులర్ అప్లికేషన్స్. సో దెర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఆల్. దే కెన్ ఏబుల్ టు డూ ది కోడింగ్ వెరీ ఈజీలీ. సో నార్మల్గా అయితే the basic they will start from the blocks. So you are having the blocks. So they are having a simple terminology. కంప్యూటర్లో ఉన్న చిన్న చిన్న టర్మ్స్ని మనం పిల్లలకి ముందుగా మనం నేర్చుకొని తర్వాత పిల్లలకి చిన్న చిన్న టర్మ్స్, ఒక బ్లాక్ ఎట్లా ఉంటుంది, ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ ఎట్లా కనెక్ట్ చేయాలి, అలా బ్లాక్ స్టెప్ వైజ్ మనం నేర్చుకుంటూ ఉంటే ఎవ్రీథింగ్ యూజర్ ఫ్రెండ్లీ. సో మీరు రాకపోయినా కానీ దెర్ ఈజ్ ఎ మెటీరియల్. సో ఆ మెటీరియల్ మీకు ఉంటుంది, యూజర్ గైడ్ మనకు ఉంటుంది. సో ఆ యూజర్ గైడ్ని చూసి మనం సింపుల్గా వీ కెన్ టీచ్ అవర్ కిడ్ ఇంట్రెస్టింగ్లీ. సో దీంట్లో ఉన్నది ఏంటి అంటే బ్లాక్స్ దగ్గర నుంచి వాళ్ళకి అప్లికేషన్ డెవలప్ చేయటం, వెబ్సైట్ డెవలప్ చేయటం వరకు కూడా దే కెన్ లెర్న్. సో దిస్ ద సింపుల్ ఎగ్జాంపుల్. సో మీకు ఎట్లా వస్తుందబ్బా నాకు రాదు అని మీరు అనుకోకుండా ఉండటానికి, మీకు తెలియడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను చూడండి. వీటిలో సో యు ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ హియర్. అంటే మీరు వర్క్ చేసే ప్రదేశం ఒకటి ఉంది, అట్లనే దే ఆర్ ఇండికేటెడ్ విత్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రీలోడెడ్, అన్నీ కూడా బ్లాక్స్లో ఉంటాయి. సో ఈ బ్లాక్ డయాగ్రామ్స్ యూజ్ చేసి, సో ఆల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి కమాండ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ మనం ఎట్లా పాస్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం అంతే. సో ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ హౌ టు అప్లై ది ఇన్స్ట్రక్షన్స్, దెన్ దే కెన్ ఏబుల్ టు రైట్ ఏ ప్రోగ్రామ్స్ ఈజీలీ. వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏది వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోగలిగితే ఈజీగా, without having any deviations at all, they can write program in any programming language. In any programming language, they will write the program. So this is one of the best example I have given. The software and all other details I will share with you later. So ఇక్కడ మీరు చూస్తే ప్రతి దానికి ఒక్కొక్క కలర్ ఉంది. మీరు ఏం చేయాలి అనేది కూడా అక్కడ రాసింది. సే హలో for 2 seconds, say hello, think for 2 seconds, and they are represented with the colors blue, pink, yellow, like that. So you are having diagrams, backgrounds, everything preloaded. సో వీటితో పాటు మీకు మెటీరియల్ కూడా ఇస్తారు. అక్కడ సే సంథింగ్ అని ఉంది కదా, సో సే సంథింగ్, దట్స్ నథింగ్ బట్ దట్స్ ద మెటీరియల్ దే ఆర్ హ్యావింగ్. సో ఆ మెటీరియల్ని చూస్తూ మనం పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ లెవెల్స్ ఆర్ దేర్. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ప్రోగ్రామింగ్, మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, యూ స్టార్ట్ డూయింగ్ దిస్.
సో ఇది మీరు నేర్చుకోండి. లూప్ ఎట్లా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఒకదాని నుంచి ఇంకొక దానికి ఎట్లా వెళ్తాయి, సో ప్రోగ్రామింగ్లో స్టేట్స్ ఎట్లా మారుతూ ఉన్నాయి, దట్ ఆల్ యూ కెన్ ఏబుల్ టు లెర్న్ సో ఈజీలీ. సో ఐ విల్ షేర్ దిస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఆల్. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, teacher is not at all required and you don't need to spend any money at all. There is no stress at all. Students, they will feel happily. And my kid Ashit Joy, he's enjoying a lot when he's doing some programs in the by using these blocks and all. He completed A certificate and he is moving into the B certificate, and level by level certificates are there. You can start it and there is no time waste, and you can able to improve the logical skills of your kid. వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు డెవలప్ చేయొచ్చు. అట్లనే వాళ్ళు చాలా స్కిల్డ్గా కూడా తయారవుతారు. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎంత ఎఫెక్టివ్ వేగా స్టార్ట్ చేస్తారు. సో వై టు వేస్ట్ యువర్ టైమ్. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, యు ఆర్ ది పర్సన్, యు ఆర్ ది మెంటర్, యువర్ పేరెంట్ ఈస్ ద మెంటర్ ఫర్ ది స్టూడెంట్. సో మొదటిగా స్టూడెంట్కున్న మెంటర్ ఎవరంటే మనమే, వాళ్ళ యొక్క తల్లిదండ్రులే వాళ్ళకున్న మెంటర్స్. కాబట్టి మీకున్న ల్యాప్టాప్లో కానీ లేదంటే మీకున్న మొబైల్ ఫోన్లో కానీ, ఇట్ ఈస్ కంపాటబుల్ ఈవెన్ ఇన్ ద మొబైల్ ఫోన్ ఆల్సో యూ కెన్ డూ. సో మీరు ఫోన్లో కూడా మీరు చేయొచ్చు. సో ఐ విల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మెటీరియల్ ఎట్లా ఉంటుంది, యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది ఐ విల్ షేర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ. If you are having any queries, you can drop in the comment section. Otherwise, you please share in academyclever@gmail.com. Thank you. Bye bye.